జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం కదలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల జాతరలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ గోలీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గోలీమోహన్ మాట్లాడుతూ గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆదుకుంటానని, వారికి సరైన మార్గం చూపిస్తూ ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడతానని అన్నారు. రాబోయే రోజుల్లో వేములవాడ నియోజకవర్గం శాసనసభ్యునిగా పోటీ చేస్తానన్నారు. ముదిరాజు కులస్తులు అందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ముదిరాజు ఆలయ కమిటీ సభ్యులు డాక్టర్ గోలీమోహన్ శాలువలతో సత్కరించారు. వేములవాడ నియోజకవర్గం కదలాపూర్ మండలం తాండ్యాల గ్రామంలో ముదిరాజు కులస్తులు శ్రీ పెద్దమ్మ తల్లి జాతర బోనాల జాతరకు నన్ను ఆహ్వానించినటువంటి ఈ కుల సభ్యులకు మరియు ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. పెద్దమ్మ తల్లి మన తాండ్యాల గ్రామం నుండి అన్ని వర్గాల ప్రజలను చల్లగా చూడాలని, అదేవిధంగా ముదిరాజు కులస్తులను వాళ్ళు పడుతున్న కష్టాలను ఫలితంగా వారికి అన్ని విధాలా చల్లగా చూడాలని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ ముదిరాజు కులస్తులను అన్ని విధాలా నేను ఆదుకుంటాను. ఎందుకంటే వీళ్ళు కులవృత్తిని నమ్ముకొని పుట్టిన వాళ్ళు, కానీ ఈ వృత్తిలో ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల వాళ్ళకి ఎలాంటి లాభం లేక చాలా రకాలు నష్టపోయి వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నప్పుడు మమ్మల్ని చదవడాన్ని వాళ్ళు జాతర చేసుకుంటారు. అయితే నేను నా వంతు కృషిగా రాబోయే రోజుల్లో ఈ ముదిరాజు కులంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే విధంగా, అదేవిధంగా మన లోపల ఎవరైనా ఆర్థికంగా లేనప్పుడు వారిని చదివించే బాధ్యత నేను తీసుకుంటాను. కాబట్టి రాబోయే తరాలకు మన ముదిరాజు కులం నుంచి తప్పకుండా అమెరికా, లండన్, కెనడా లాంటి దేశాలకు పంపిస్తూ వారిని ఉద్యోగంలో ఉంచుతూ ఆర్థికంగా ఎదిగే విధంగా నేను ప్రోత్సహిస్తాను. అదేవిధంగా మన ముదిరాజు కులస్తులు కూడా అందరం ఐక్యంగా ఉండి మన కులానే కాకుండా మనం ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు చేయూతనిస్తూ మనం కూడా ముందుకు ఎదగాలి. ఎందుకంటే మధ్యతరగతిలో పుట్టిన మనల్ని ఎవరు ఆదుకోరు కాబట్టి మన పిల్లల భవిష్యత్తు కోసం నేను వచ్చాను. కాబట్టి మీరు ఖచ్చితంగా నేను రాబోయే రోజుల్లో ఈ వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాం. అది మన తాండ్యాల గ్రామం నుంచే మొదలైంది. నిజంగా కూడా నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు.